హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టాక్సిక్ మూవీ ఎలా ఉంది? బాగుందా? బాగాలేదు కదా? నాకు అదే అనిపించింది. నిజంగా సినిమా బాగాలేదండి. ఎందుకంటే సినిమా అయ్యో నాకు యష్ని చూస్తేనే చాలా పాపం బాధేసింది. అరే అంత కష్టపడ్డాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు, అంత స్టైల్గా ఉన్నాడు, ఫేస్ లుక్ అంత బాగుందండి తంది. అంత బాగుంది, ఏంటో ఎట్లా చేశారు? చాలా బాధపడ్డాను. యష్ విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాడు కదా, అందులో కొంచెం బాధపడ్డాను. ఇంకా మన స్టోరీ, చాలామంది స్టోరీ లేదు లేదు అంటున్నారు. స్టోరీ ఉందండి, కాకపోతే మూవీ లెంత్ వల్ల మీకు స్టోరీ మరుగున పడిపోయింది. అది స్టోరీ లైన్ ఒక ముక్కలో చెప్తానండి. ఈ మొత్తం స్టోరీ లైన్ ఒకే ముక్క. మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. ఇదే స్టోరీ లైను. మనం హీరోకి కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది విశ్రాంతికి తర్వాత 10 నిమిషాల తర్వాత పెట్టాల్సింది మన వాడు ఏం చేశాడంటే క్లైమాక్స్లో పెట్టాడు. వాడు పడిన బాధలు ఏమైనా కానీ అది క్లైమాక్స్లో పెట్టాడు. అందుకనే మనకు వాడు పడిన బాధ అనిపించట్లేదు. ఒకవేళ ఫస్ట్ పెట్టారనుకోండి, ఆ రెండో క్యారెక్టర్ అసలు అవసరం లేదు. అంత బాధపడేవాడికి ఇంక ఆ క్యారెక్టర్ పెట్టక్కర్లా. వాడి బాధను బయటపడడానికి వాడు ఆ క్యారెక్టర్ పెట్టుకున్నాడు వాడు, అంతేగాని వేరేదేం లేదు. ఇదంతా ఏంటంటే ఒక ఇంగ్లీష్ మూవీ ఉందండి, షటర్ ఐలాండ్ అనే మూవీ ఉంది. టైటానిక్ హీరో నటించాడు అందులో, లియోనార్డో డికాప్రియో. అందులో ఉన్న 2-3 ఇంపార్టెంట్ సీన్లు తీసుకొచ్చి దాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమా తీశారు. అది సినిమా చూశారు కదా, ఫైట్లు అంత బాగున్నాయి, హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి కదా నిజంగా ఫైట్ల వరకు చూస్తే. మెయిన్ లెంత్ అండి, లెంత్ ప్రాబ్లం అయిపోయింది. 1 గంట సినిమా తీసుంటే మాత్రం కనీసం మీరు కూడా చెప్పేవాళ్ళు ఒకసారి చూడొచ్చు అని. కాదు ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం చూడండి అని. కాకపోతే రేపు ఓటీటీలో వస్తుందిగా చూడండి. అది కూడా 18+ వాళ్ళే, అది కూడా మగవాళ్ళే. ఆడవాళ్ళకి 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా మాత్రం చూడొద్దు. అది ఓకేనా? మగవాళ్ళు మాత్రం చూడండి. సినిమాలో మైనస్లు ఉన్నాయి చెప్పా కదా. ఆ లెంత్ తగ్గించుంటే చాలా బాగుండేది. ఆ లెంతే ప్రాబ్లం, ఇంకేం లేదు. అదే ఈ మధ్యన వచ్చాయి కదా పుష్ప, ధురంధర్, యానిమల్, ఇవన్నీ 3 గంటల పైన ఉన్నాయి. ఇది కూడా పెడదాము, జస్ట్ని ఇంకా ఎలివేట్ చేద్దాము, ఇంకో క్యారెక్టర్ పెట్టచ్చు అని పెట్టి తీసినట్టుంది. కానీ అదే వాళ్ళకి మైనస్ అయిపోయింది సినిమాకి. ఇప్పుడు హీరోయిన్ మీద కోపం ఎందుకు వచ్చింది? ఇంకో లేడీ క్యారెక్టర్ వల్లే కదా, అంటే నయనతార వల్లే కదా ఆ కోపం అంతా. కాకపోతే అది మనకు సరిగ్గా కన్వే చేయలేకపోయారు, డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయలేకపోయారు. ఆడవాళ్ళకి ఉన్నాయి, మంచి పాత్ర ఉంది ఆడవాళ్ళకి కూడా, లేదని కాదు. కాకపోతే ఏంటంటే సరిగ్గా చూపించలేదు దేన్ని. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఏంటండి ఇలా తీశారు? ఎంత మంచి ఛాన్స్ అండి, ఎంత బాగా తీయచ్చండి యష్ని పెట్టుకొని. మీరు కూడా పప్పులో కాలేశారు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టాక్సిక్ మూవీ ఎలా ఉంది? బాగుందా? బాగాలేదు కదా? నాకు అదే అనిపించింది. నిజంగా సినిమా బాగాలేదండి. ఎందుకంటే సినిమా అయ్యో నాకు యష్ని చూస్తేనే చాలా పాపం బాధేసింది. అరే అంత కష్టపడ్డాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు, అంత స్టైల్గా ఉన్నాడు, ఫేస్